ఆ డబ్బులని వెనక్కి ఇప్పిస్తానని చెప్పాను. ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. ఇంకా గవర్నమెంట్ పిల్లలకి చేసిన ఎన్నో పనులకి దానికి ఈ ఎంపీకి సపోర్ట్ కాదేమని చెప్పండి. ధైర్యం చేసి ఇలా గేట్ ముందుకు రమ్మనమంటే రాలేడు. ఏం చేశాడు ఏం చేశాడు అని మీకు అప్పుడు మేము అండగా ఉంటాం. ఇంతమంది నాయకులు వచ్చాం, ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాం. దాని మాటలు చెప్పి ఎన్డీఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, మేమందరం కాదు. కాబట్టి మీకు అండగా నుంచుంటామని తెలియపడుతున్నాను. మా వాళ్ళు వాళ్ళ మాటలు మాట్లాడుతారు చూడండి. అందరికీ నమస్కారం. మీరు గత 2-3 వారాలుగా 24 రోజులు మీ న్యాయమైన డిమాండ్స్ కోసమే మీరు పోరాడుతా ఉన్నారు. మేనేజ్మెంట్ ఎందుకు స్పందించట్లేదన్న అంశం మీరు ఆలోచించాలి. గతంలో టీడీపీ టైంలో కూడా ఇలాగే జరిగింది. ఇన్ని రోజులు మిమ్మల్ని నిరసన కార్యక్రమాలు చేయనివ్వాల. మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని చర్చించి మంచి అగ్రిమెంట్ చేసిన దాఖలాలు తెలుగుదేశం పార్టీకి ఉందన్న విషయం మీరు అందరూ గమనించండి. మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అంటే మేనేజ్మెంట్ తోటి లాలూచి పడి అధికార పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇంతమంది కార్మికులు కావాలా, మేనేజ్మెంట్ కావాలా అని అడిగితే ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి కార్మికులే కావాలని మేము చెప్తాం. కానీ వైసీపీ పార్టీ భరతరామని అడిగితే మేనేజ్మెంటే కావాలని చెప్తా ఉన్నాడు. బ్యాగులు కావాలి, మీరు చెప్పినట్లుగా బ్యాగులు కావాలి. ఒక్కసారైనా అతను ఇక్కడికి వచ్చాడా? ఒక్కసారైనా వచ్చాడా? మీరు ఎలా ఉన్నారని అడిగాడా? ఏం ఫోన్ చేస్తున్నారని అడిగాడా? తెలుసుకున్నాడా? కానీ మేనేజ్మెంట్ తో మాట్లాడుతా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, కానీ ఎన్నికల సమయంలో పేపర్ మిల్ని కూడా ఇక్కడి నుంచి తరలించేస్తానని చెప్పిన విషయం మీరందరూ గమనించాలి. దాని యొక్క దురుద్దేశం అక్కడితోటే మొదలైంది. పేపర్ మిల్ని తరలిస్తానన్న విషయం మీరు గమనించండి. తను చెప్పడం జరిగింది. తాను మొత్తానికి ఏదో ఒక మాట మాట్లాడుకొని చేస్తా ఉన్నాడు. ఏదేమైనా పైన దేవుడు ఉన్నాడు, మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వచ్చేది కూడా రేపటి రోజున ఎన్డీఏ కూటమి నెగ్గబోతా ఉన్నాం. మీరందరూ అనుకున్న అగ్రిమెంట్ చేయించే బాధ్యత మాది అని మీ అందరికీ ఆలోచిస్తా ఉన్నా. మేనేజ్మెంట్ చెప్పిందేనో, మీరు చెప్పిందే మాకు శిలాశాస్త్రం. మీరు ఏం చెప్తే అదే అగ్రిమెంట్ చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కానీ 20 రోజులు పోరాడతాం, తప్పులేదు, పోరాడాలి. మన భవిష్యత్ కోసం పోరాడాలి. ఇప్పుడు అక్క చెల్లెమ్మని చెప్తా ఉన్నారు, జీతాలు కూడా రావట్లేదు, చాలా ఇబ్బంది ఉంది 2 నెలల నుంచి అని చెప్తా ఉన్నారు. అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇది ఇప్పటి వరకు కూడా రాజకీయం చేయలే. మేము ఎక్కడ రాజకీయ కోణం అడ్డుకుంటుందానో అని ఇప్పటి వరకు అప్పారావు గారు వచ్చారు. మా నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. చివరాఖరికి భోజనాలు కూడా అనేక సందర్భాల్లో మేము అడుగుతా ఉన్నాం. అయ్యో లోపల ఏం తింటా ఉన్నారు, పాపం ఇబ్బందుల్లో ఉన్నారు, భోజనం అవుతా ఉందా అని అంటే మాకు అర్థమైంది. పార్టీలకు అతీతంగా కొంతమంది వ్యక్తులు దాతల ముందుకొచ్చి చాలా మంచి కార్యక్రమం, పార్టీ కాబట్టి మనం మాట్లాడలేము, ఆయన పెద్ద మనసుతోటి చేయవలసిన కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము రేపటి నుంచి వాస్తవంగా ఈ రోజు 3 రోజులు భోజనాలు పెడతామని మన అరుణతో మాట్లాడి అప్పారావు కూడా పురమాయించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు నిన్న లాక్డౌన్ విధించడం జరిగింది. సరే, వాళ్ళు కాబట్టి లాక్డౌన్ విధించారు, వాళ్ళ ఆస్తి అనుకుంటా ఉన్నారు. కానీ ఇది వాళ్ళ ఆస్తి అవ్వచ్చు, కానీ ఈ ఊరెవరిదే? ఈ ఊరెవరిదే? కాబట్టి ఇది మన హక్కు. ఈ ఊరు శాశ్వతం, ఇది శాశ్వతం కాదా? మనం పోరాడుతాం. మీరు పోరాడండి. సమస్యలు మాకు తెలుసు, ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవం. కానీ పోరాడకపోతే మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అడిగారట ఎవరో, ఎల్లు లోపలికి ఇవి జీతాలు వస్తా ఉన్నాయంటే మీకు జీతాలు బాగా వస్తాయన్నాయి కదా, మీకు ఇబ్బందులు ఏమున్నాయని అన్నారట. మీ వాళ్ళు ఎవరో పెట్టారు అన్నాను, బాగా ఎక్కువ అంట కదా అని చెప్పి మీ వాళ్ళే చెప్తా ఉంటే అన్నాను.
పేపర్ మిల్లు వాళ్ళతో సమస్య ఎందుకు, కూర్చొని మాట్లాడుకోండి అంటున్నాడట. అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చెప్పారు, సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పేపర్ మిల్లు సమస్య పెద్దది అవ్వకూడదు, కార్మికుల సమస్యలు తీర్చండి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం ఎక్కడ? ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు వాళ్ళతో కూర్చోండి, వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఒప్పుకొని రండి అని చెప్తా ఉన్నారు. లాకౌట్ అవ్వకూడదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈరోజు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు కాబట్టే మీరు లాకౌట్ చేసేంత ధైర్యం వీళ్ళకి వచ్చింది. ఈ ధైర్యం శాశ్వతం కాదు. మీరు కార్మికులు చాలా చిన్న చూపు చూసి వాళ్ళ వెనక ఎవరు ఉన్నారని మీరు చాలా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నారు మేనేజ్మెంట్. ఇప్పటి వరకు రాజకీయ ఒత్తిడి మేము ఉన్నాం, కానీ ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారి దగ్గరించి మాట్లాడే అంశం మొదలుకొని వీళ్ళకి అగ్రిమెంట్ అయ్యేంత వరకు మీతో ఉన్న వ్యవస్థతో తెలుగుదేశం వ్యవస్థ ఇక్కడ ఈ రోజు నుంచి ఉంటానే ఉంటుంది. మీకు హామీ ఇస్తా ఉన్నాం. మా నాయకులు ఉన్నారు, టిఎన్టీసీ నాయక వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ కూడా మీకు మంచి అగ్రిమెంట్ అయ్యేంత వరకు కూడా పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తూ, ఏ సమస్య వచ్చినా మేము కూడా ఇక్కడ ఈ పేపర్ మిల్ వరకు ఒక వ్యవస్థని తయారు చేస్తాం. దురదృష్టవశాత్తు ఒక దుర్మార్గుల్ని పొంచి పోషించాం. ఆ దుర్మార్గులు పార్టీ వదిలిన తర్వాత దరిద్రం వదిలిందని భావనలో మేము కూడా ఉన్నాం. రాబోయే రోజుల్లో టీఎన్టీసీని కూడా ఇక్కడ బలపరుస్తాం, సరైన నాయకత్వాన్ని బలపరుస్తాం. మీ సమస్యలు వినేందుకు కూడా అది కూడా అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్తారు. మంచి అగ్రిమెంట్ అయ్యేంత వరకు మీ పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడతాదని స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు.